గ్రూప్ 2 మెయిన్స్ ప్రస్తుతం మీ చేతుల్లో ఉన్న అవకాశం ఒక వజ్రంతో సమానం. కానీ రాబోయే అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఇది కూడా మన క్వాలిఫై కాలేని వారికి అవసరం. కాబట్టి మన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, మరియు ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. డియర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఈ వీడియో డెఫినెట్గా ప్రతి వీడియోలో మనం ఎలా సహాయం చేస్తున్నామో ఇది సీరియస్ క్యాండిడేట్స్కి, సీనియర్స్కి తెలుస్తుంది, 2-3 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళకి. సో విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ ద మేజర్ నాకెడ్ ఫ్యాక్ట్స్. చాలా నగ్న సత్యాలు ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ అందరూ రాబోయే నోటిఫికేషన్ ఎప్పుడు అని అడుగుతున్నారు. వెల్, డెఫినెట్గా రాబోయే నోటిఫికేషన్ ఉంది, కానీ ఎప్పుడు ఇది వీడియో చివరిలో చెప్తాను. ఫస్ట్ ఇప్పుడున్న అవకాశం మీ చేతిలో 92,500 మంది చేతిలో ఒక గొప్ప అస్త్రం. మెయిన్స్కి క్వాలిఫై ఉన్నారు, నిండు మనసుతో అంటే శ్రద్ధతో చదువుకుంటే కొన్ని సమీప నెలల్లోనే మీరు ఉద్యోగార్థిగా మారిపోతారు. నిజానికి ఈ అవకాశం ఒక గొప్ప వజ్రంతో పోల్చవచ్చు. ఈ ప్రపంచంలో రజనీకాంత్ ఫిలిం స్టార్ ఒకసారి ఒక చిన్న కొటేషన్ చెప్పాడు. ఆ కొటేషన్ నాకు ఎందుకో గుర్తుండిపోయింది. ఆయన ఏమన్నాడంటే, మీరు ఇంత పెద్ద స్టార్ అయ్యారు, కారణం ఏంటంటే నాకు ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని సరిగ్గా 100% యూటిలైజ్ చేసుకున్నాను. ఐఎమ్ నాట్ ద హీరో, ఆపర్చునిటీ ఇస్ ద హీరో అన్నాడు. ఆపర్చునిటీ రావడం గొప్ప విషయం, దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది గొప్ప విషయం అని. కాబట్టి ఆపర్చునిటీ మేక్స్ బెటర్. ఎంత మనల్ని బెటర్ చేస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మీ చేతుల్లో ఇప్పుడు ఈ అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరు సక్సెస్ అయినా వచ్చే సంవత్సరంలోనే ఇంచుమించు మీరు విధులు నిర్వర్తిస్తారు. ఏమనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ రావడము, అది సెటిల్ డౌన్ అవ్వడము, తర్వాత వాళ్ళు కొన్ని వేరే ఆస్పెక్ట్స్ని కాన్సన్ట్రేట్ చేయడము, ముందుకెళ్ళడం. వాస్తవాలు మాట్లాడుకుంటే చేదు నిజాలు కొంచెం కఠినంగానే ఉంటాయి. అందుకే నగ్న సత్యాలు అని ఈ వీడియో ప్రారంభంలో అన్నాను. కాబట్టి మీరేం చేస్తారు అంటే, కొత్తగా నోటిఫికేషన్ ఆశించేవారు ఈ వీడియో చివరిలో చెప్తాను అన్నట్టుగానే చెప్తాను, కాస్త వెయిట్ చేయండి. సో ఈ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఇప్పుడు మెయిన్స్కి వెళ్తున్నారో వారు కొత్త ప్రభుత్వం వచ్చి కొంత సమయం ఇస్తామని అంటున్నారు. కాబట్టి వారు సమయం ఇచ్చి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ పూర్తి చేసి పోస్టింగ్స్ ఇచ్చేసరికి మినిమం 6 months అన్న పడుతుంది కదా. అంటే అప్పుడు కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం కదా. మీరు దయచేసి ఆలోచన చేయండి. లాస్ట్ ఒక్క సంవత్సరం ఊరించి ఎన్నికలకి వెళ్తున్న సందర్భంలో లాస్ట్ టైం ఇచ్చారు డిసెంబర్ నోటిఫికేషన్. ఇప్పటికి ప్రిలిమ్స్ మాత్రమే పూర్తయింది కదా. ఇప్పుడు ఇంకా మెయిన్స్ అనేటువంటి దాన్ని ఇప్పుడు రైట్ టైంలోకి వచ్చారు. కాబట్టి ఈ అవకాశం పోతే ఇప్పుడు వినండి, కొత్తగా రాసే వాళ్ళకి కూడా ఈ అవకాశాన్ని ఇప్పుడు మీరు పోగొట్టుకుంటే మీరు ఇంకా కొత్తగా వచ్చే నోటిఫికేషన్కి మీరు కూడా కాంపిటీటర్ అయినట్టే కదా. సో మీరు కలిసి వారు 2026లోనూ 27లోనూ నోటిఫికేషన్ ఇచ్చి లాగించే అవకాశం. దీనికి భిన్నంగా జరిగితే నిజానికి మాకు సంతోషమే, మీకు సంతోషమే కదా. అన్నిటికంటే మాకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చినట్టు కదా. సో కాబట్టి పర్సనల్గా ఆలోచన చేయండి. ఎవరైతే గ్రూప్స్ మిస్ అయ్యారో వారు చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లేదా మంచి అవకాశాలు వెతుక్కుంటూ ఇతర ఎగ్జామ్స్ కూడా చాలా ఉన్నాయి, వాటి ప్రిపేర్ అవుతూ రోజు మీ దగ్గర సరైనటువంటి అవకాశము, ప్లానింగ్, రిసోర్సెస్, బుక్స్ ఇవన్నీ పక్కాగా ఉంటే రోజు 4 hours చాలు. మీరు జాబ్ చేసుకుంటూ డబ్బులు ఎర్న్ చేస్తూ కూడా చదవచ్చు. కానీ మనం ఆ మైండ్ సెట్కి ఫస్ట్ రెడీ అవ్వాలి. సో రైట్, ఇప్పుడు వద్దాం. కాబట్టి ఈ అవకాశం ఎంత బలమైందో మీకు అర్థమవుతుందా మిత్రులారా? అది రావాలంటే మీరు కాస్త త్యాగం చేయక తప్పదు. సరైనటువంటి బుక్స్, సరైనటువంటి ఆలోచనలకి మీరు రావాలి. చాలామంది అంటున్నారు మేము బుక్స్ కొనేసామని. కొనేస్తే ఏమైందండి? ఏమైనా
కొంపలు అడ్డుకుపోతున్నాయి. సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. ఏమైంది ఇప్పుడు? మనకి సరైన అవకాశం రావాలి, సరైన ఆలోచనలతో చదవాలి కదా. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ని ప్రామాణికంగా పెట్టుకోండి. మీరు దాన్ని ప్రామాణికంగా పెట్టుకొని అన్ని సబ్జెక్టులను చదవండి. అతి కష్టమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీసీ ఫస్ట్ ఇయర్ 2 కంప్లీట్ చేయండి. సో తర్వాత కాన్స్టిట్యూషన్, ఎకానమీ ఏమీ వెళ్దురు. సో మీరు గమనిస్తే చాలా ఆసక్తికరంగా పెట్టాడు. నేను అసలు మీరు దానిపైన మీరు గమనించే ఉంటారు. 80 మూల గ్రంథాలను తీసుకొని పదే పదే చెప్తున్నందుకు మీరు నన్ను తప్పుగా అనుకోతారు. అది మీలో ఒక ప్రేరణ రావడం. ఈ వయసులో ఇన్నేళ్ళు మేము కష్టపడి కూడా ఉత్సాహంగా మేము పనిచేస్తున్నామంటే ఎంతో కొంత మనం అభ్యర్థులకి బెటర్ సర్వీస్ ఇవ్వాలన్నది ఒక ప్రధాన ఉద్దేశం. ఈ దేశంలో ఒక ఎక్స్పర్ట్ నేరుగా స్టూడెంట్స్తో ఎగ్జామ్ అయ్యేంత వరకు మాట్లాడరు. ఎక్సెప్ట్ మీరు గమనించే ఉంటారు, నా దగ్గర జాయిన్ అయిన మాట్లాడుతూనే ఉంటాం, మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంటాం. 3వసారి అప్డేట్ అయినది మిత్రులారా. టోటల్ ఇది దీన్ని బట్టి టెస్ట్ సిరీస్ తర్వాత ఎంత నీట్గా ఉంటుంది. ఈ దేశంలో ఎవరైనా ఇట్లా లిటరేచర్ మెటీరియల్ తయారు చేసుకొని టెస్ట్ సిరీస్ తయారు చేస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడ తీయడము, ఒక బిట్టు కొట్టేయడం, అది కూడా ఆలోచన చేసి కాదు. చూడండి ఎంత బాగుందో. ఎస్, ఇది శ్రీ మేఘనా విద్యార్థుల చేతుల్లో ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మిత్రులారా. సైన్స్ అండ్ టెక్నాలజీ మిగతా బుక్స్ ఆల్రెడీ మీకు చూపించడం, మళ్ళీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవి ఎట్లా మన విదుషి అనేటువంటి ఒక పథకం దేనికి సంబంధించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ అడిగారు. మీరు ఇప్పుడు వైస్ కిరణ్ చదవండి. ఆ భారతదేశంలో మహిళలు ఉన్నత స్థాయిలో చూడాలన్న ప్రస్తుత ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క లక్ష్యం. అందుకే వారు వైస్ కిరణ్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. దానికి ఇంకా 3 కాంపోనెంట్స్ తీసుకొచ్చారు. ఉమెన్ ఆఫ్ సైంటిస్ట్స్ ఏ, ఉమెన్ ఆఫ్ సైంటిస్ట్స్ బి, ఉమెన్ ఆఫ్ సైంటిస్ట్స్ సి. చాలా కొత్తగా వస్తున్నాయి. ఈవేళ మీరు ఎథికల్ ఏఐ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎథికల్ డెవలప్మెంట్ చేయడానికి యొక్క ఐఐటితో మనకు ఈ భారత ప్రభుత్వం అనేటువంటిది ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఐఐటి కొలాబరేషన్తో ప్రాజెక్ట్స్ చేస్తుంటే మద్రాస్ ఐఐటి. ఇలాంటివి మీరు కొత్తగా చదవాల్సి ఉంటుందని, చాలా కొత్తగా మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ స్టెమ్ పథకంలో మహిళలు ఎంతవరకు ఉన్నారు? R&D ప్రాజెక్టులు ఎంతమంది మహిళలు లీడ్ చేస్తున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ మీకు రాబోతాయి. అట్లాగే ఏపీ హిస్టరీలో కూడా మీరు చాలా ఏదో నామకే వస్తాయి, రాజుల బిరుదులు, శాసనాలు, తర్వాత అవి చదువుతున్నారు. సబ్జెక్ట్లోకి రండి. ఆ కాలము పోయినది, అది 2008 కాలము. 25 పుస్తకాలతో తయారు చేయబడినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్రలో నేను చెప్పినట్టుగా చదివితే మీకు అద్భుతాలు సాధిస్తాను. ఫస్ట్ టైం ఇది మీకు ఇట్లా. అట్లాగే ఇండియన్ పొలిటీలో కూడా మీరు చూడండి, బాగా 14 పుస్తకాల నుంచి వచ్చింది. సైన్స్ అండ్ టెక్ చూపించాను. అట్లాగే ఇప్పుడు ఎకానమీ, అది కూడా అప్డేట్ అయ్యి మీకు చూపిస్తాను. మీరు ఇంకా రాజులు, బిరుదులు, శాసనాలు, సైనిక విజయాలు వదిలేసి పాలనాంశాలు, సామాజిక అంశాలు, మత ధోరణులు, కల్చరల్ ఆస్పెక్ట్లోకి రండి. నేను 4 స్టేట్మెంట్స్ ఇస్తా చూడండి. తూర్పు చాళుక్యుల కాలంలో ఎక్కువ భూభాగము లేక ఎక్కువ పాలనా ప్రాంతాలు రాజుల ప్రత్యక్ష పాలనా పరిధి లేకుండేవి. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? స్థానిక పాలకుల చేతుల్లో ఎక్కువ పాలనా ప్రాంతాలు ఉండేవి. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? నన్నయ్య మహాభారతాన్ని రాసి అద్వైత ధోరణికి ఎక్కువ సహాయం చేసినది. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అండ్ వన్ మోర్ ఒక చిన్న అవకాశం. సో ఈ రాజులు ఇలాంటి అంశాలన్నీ మీరు వాస్తవాలా కాదా ఎట్లా తెలుస్తారు మీకు? తూర్పు చాళుక్యుల కాలంలో కాలువల తవ్వకం అనేది పాలనా విధానంలో ఒక భాగం. ఇది తప్పండి? ఇది సరైనదేనా? ఇలాంటి స్టేట్మెంట్స్ మీకు కావాలి. రాజులు, బిరుదులు, శాసనాలు, సైనిక విజయాలు తెలిపేవి మ్యాటర్ ఆఫ్ 4 or 5 డేస్లో అన్ని చదువుతావచ్చు. దానికైతే పెద్ద అంశం లేదు. ఇలాంటివి చదవాలి, ఇలాంటివి అంచనా వేయాలి. అందుకే మనం శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ క్యాంపులు ఇలాంటి టెస్ట్ సిరీస్ అన్ని కూడా ఇవి అందించడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా 80 మూల గ్రంథాల్లో తీసుకునే పుస్తకాలు. సో ఆ పుస్తకాలు మీకు ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా కేవలం చదువుకోవడం, ఫోకస్డ్గా ఉండడం, టెస్ట్ సిరీస్ రాయడం,
ఇండియాలో ఫస్ట్ టైం నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ యాప్ ఫీచర్ ఉండడం ఒక మన దీంట్లోనే. బహుశా అది 11వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, ఎల్లుండి నుంచి. సో కాబట్టి అందులో ఇలా చెప్తారు, తూర్పు చాళుక్యుల కాలము, పాలనా కాలము, ఈ పాయింట్స్ చదవాలి, ఈ పాయింట్స్ అంటే అందులో అంటుంటారు, మేము రాసే కాలంలో మాకు గైడెన్స్ లేదండి, మేము రాసే కాలంలో మాకు సరైన పుస్తకాలు లేవండి, మిస్ అయ్యాం. వాటన్నింటికి సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఇవ్వగలిగి మనం ప్రయత్నం చేసాం. మీరు ఒకసారి ఊహించండి, ఒక ఎక్స్పర్ట్స్ అహోరాత్రులు శ్రమించి ఇలాంటి తయారు చేయడం అని. ఈ మధ్య నేను 10-15 డేస్ నుంచి వీడియోస్ 2-3 చేసింటాను అంతే. కారణం ఏంటో తెలుసా? సైన్స్ అండ్ టెక్నాలజీ మా కోర్ టీం తయారు చేయించినటువంటి ఆ యొక్క పీడిఎఫ్స్ అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఇప్పుడు ఎగ్జామ్ తీరిక మార్చడానికి మనం ప్రయత్నం చేసి విజయవంతమయ్యాం. రేపటి నుంచి ఇండియన్ ఎకానమీ 3వసారి అప్డేట్ స్టార్ట్ అవుతుంది. అది 14-15 తారీఖులకు ముగిసి అద్భుతాలు సృష్టిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థి ఏ రకమైనటువంటి యొక్క నోట్స్ రాసుకునే అవకాశం ఉండదు. ఇచ్చినది చదవడం, చదివిన దానిపైన టెస్ట్ రాయడం, టెస్ట్ రాసిపోయిన డౌట్స్ నేరుగా నాతో మాట్లాడడం, అంతేకాకుండా ప్రతిదానికి 4వ స్టేజ్లో మీరు ప్రతిదానికి ఇన్పుట్స్ తీసుకోవడం, ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఈ పాయింట్స్ చదివారా లేదా అని ఒక స్పెషల్ విండో ఓపెన్ అవుతుంది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో. సో ఇలాంటివి మీరు చేయండి. సో కాబట్టి ఈ వజ్రమైనటువంటి అవకాశాన్ని కోల్పోతాడని నేను చెప్తున్నాను. మిత్రులారా, 60 పేజీలు పీడిఎఫ్స్ పెడతారు. ఇది చూడండి ఎలా ఉన్నాయో. 8074940030 ఈ వాట్సాప్ నెంబర్కి మీరు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం రిక్వెస్ట్ పెట్టండి, వారు పెడతారు. అవి పరిశీలించండి, ఎంత అద్భుతంగా ఉంటాయో మనం మాట్లాడుకుందాం మిత్రులారా. కాబట్టి ఎప్పుడో వస్తుంది అవకాశము, కొత్త అవకాశాలు అనేటువంటి వారు దయచేసి వారు విధుల్లోకి వెళ్ళిపోండి. సరైనటువంటి పుస్తకాలు సమీకరించుకొని మీరు ఇంటి దగ్గరే చదవచ్చు. రకరకాల ప్రయత్నాలు చేసి ఈ మాటల గారడి దీంట్లో పడద్దండి. సో అవగాహన లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చెప్పేస్తున్న ఈ తరుణంలో రీసెర్చ్ యాటిట్యూడ్తో బిట్లు తెప్పిస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో అందరూ బిట్లు రాలేదన్నారు, నేను తెప్పించగలిగా. సో మీరు అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత గన్ షాట్గా మనం వెళ్ళగలుగుతాము అన్నది. సో మిత్రులారా, సో ఈ అవకాశాన్ని మరీ చెప్తున్నా, ఈ అవకాశం పోతే మళ్ళీ 4 ఏళ్ళు, మళ్ళీ నిరుద్యోగము, మళ్ళీ ఇది ఏమిటి బాధ అవసరమా మనకి? 1 నెల హాస్టల్ ఫీజుతోటే మనం అన్ని రకాలైనటువంటి యొక్క అవకాశాలు మీకు అందుబాటులో ఉంచడం జరిగినది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డి.